హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం చూసుకున్నట్టయితే మనం ఈరోజు తెల్లదోమ అలాగే సైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో న్యూట్రియంట్స్తో కూడి మనకు సైడ్ బ్రాంచెస్ కూడా రావాలి. అదేవిధంగా న్యూట్రియంట్స్ రూపంలో కూడా మన న్యూట్రియంట్స్ పరంగా కూడా అమినో యాసిడ్స్కి సంబంధించిన న్యూట్రియంట్స్ కలిగిన ఒక మందు, అలాగే తెల్లదోమతో పాటు ముడత మెయిన్ సమస్య ఏంటంటే ముడత ఉంటుంది. ఇప్పుడు రైతులకు కింది ముడత కానీ పై ముడత కానీ ఆ ముడతలకు చక్కగా పనిచేసే మందు మనం ఒక 2 టెక్నికల్లో మనం తెలుసుకొని రైతులకు ఎట్లా పనిచేస్తనేది మన క్లియర్ కట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తోటి రైతులకు షేర్ చేయడం వల్ల ఆ వీడియో అనేది ఇంకో 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలియని వాళ్ళకు కూడా మనం తెలియపరిచిన వాళ్ళం అవుతాం. ముందుగా వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇప్పుడు సమస్య ఏంటంటే, నేను ఆయా చేనులు ఇప్పుడు చూసుకుంటూ రావడం జరిగింది. కింది ముడత అలాగే ఇట్లా ముడుచుకుపోవడం జరుగుతుంది. రసం పీల్చే పురుగుల వల్ల అట్లా అవుద్దండి. తెల్లదోమ కానీ నల్లి వల్ల కానీ అట్లా రావడం జరుగుద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏవేంటో స్ప్రే చేస్తూ ఉంటారు. అవి రిజల్ట్ ఉండవు. కాంబినేషన్ కరెక్ట్ రైతు సెట్ చేసుకోవడం రాదు చాలామందికి. కాంబినేషన్ కనుక మనం బరాబర్ సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ముడత అనేది ఉండదండి. ఏ సమస్య కూడా దరి చేరదు తోటకు. కాంబినేషన్ అనేది బెస్ట్ అసలు ప్రిఫరెన్స్ ఫస్ట్ తోటలో. అంతేగాని సంబంధం లేని మందులు కలిపి కనుక మనం స్ప్రే చేసినప్పుడు ఏమైందంటే అది రోగం పోకపోవడం పాటు ఇంకొక కొత్త సమస్యకు దారితీస్తుంది. మందు మనం ఎందుకు కొడతానో దేనికి కొడతానో అనేది ఒకసారి ఆలోచించుకోండి. దేంట్లో కలిపితే ఎట్లా అనే రిజల్ట్ వస్తుంది అనేది కొంతమందికి తెలుసు, కొంతమంది రైతులకు కొంతమందికి తెలియకుండా ఉంటుంది. అట్లా అందరూ ఒక తిరిగి ఉండరు కదా. దాని గురించి అనేది మనం ఈరోజు తెల్లదోమ అలాగే న్యూట్రిన్స్ లోపం ఉన్నప్పుడు కానీ మనకు సైడ్ బ్రాంచెస్ గట్రా రావాలి, బ్లాక్గా రావాలి చేను. ఎప్పుడు ఎరుపు చిగురు వేసుకొని రాకుండా నలుపు రంగులో మంచిగా గ్రీనిష్గా మంచిగా రావాలి. అట్లా రావడం కోసం మనం ఒక 2 మందులు మనం ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి, ధనుక వాళ్ళది ఇది డిసైడ్. చాలామందికి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఈ డిసైడ్ అండి, ఇది ధనుక కంపెనీ వాళ్ళది. ఇది జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది ఫాంటా. ఇందులో అమినో యాసిడ్స్ అలాగే న్యూట్రియంట్స్ విటమిన్స్ అనేది మొత్తం కూడా ఈ జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది ఫాంటా మందుతోటి మొక్కలకు చేకూరే అవకాశం ఉంటుంది. ఏది అమినో యాసిడ్స్ అంటే పోషక విలువలు ఇచ్చే మందండి ఇది. ఇట్లా దీని ద్వారాగా ఏంటంటే మొక్క బ్లాక్గా రావడం జరుగుద్ది. గ్రోత్ అంటే ఎక్కువ గ్రోత్ రాకుండా మినిమం సన్న ఆకుతోటి సన్న ఇగురుతోటి మనకు ఎప్పుడైతే మంచి చిగురు సన్న ఇగురుతోనే మంచిగా రావడం జరుగుద్ది. ఇప్పుడు డిసైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో డైఫెన్థ్యూరాన్ 25% WG రూపంలో ఉంటుంది. ఈటోఫెన్ ఫ్రాక్స్ అనే మందు 6% ప్లస్ ఉండడం జరుగుద్ది. ఇది ఓన్లీ తెల్లదోమ, రసం పీల్చే పురుగులు, మన కింది ముడత పై ముడత ఇట్లాంటి వీటికి ఇది చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇలా గనక మనం కాంబినేషన్లో కలిపి కనుక మనం స్ప్రే చేసుకుంటే ఇది ఇగురు వచ్చే మందు కొంచెం దోమ అటాక్ అవుద్ది. ఇది ఏదైతే ఫాంటా ఉందో కొద్దిగా స్పీడ్ ఫ్లేవర్ రావడం జరుగుద్ది. అందుకని మనం ఈ డిసైడ్లో కలిపి మనం స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్లా కనుక మనం కాంబినేషన్ ఇప్పుడు ముందుగా చెప్పింది ఏంటంటే కాంబినేషన్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ మందులో కనుక మనం 1919 కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక ఏమైందంటే తెల్లారి రోపు ఫుల్గా ఎక్కడెక్కడలో దోమ అంతా కూడా మన చేనులో ఉండే అవకాశం ఉంటుంది. పక్క చేనులో ఉన్న దోమ కూడా మనం ఎప్పుడైతే స్వీట్ ఫ్లేవర్ మందులు ఏవైతే కొడతాం ఫాంటాక్ కానీ ఇట్లాంటి సంబంధించిన మందులు ఎప్పుడైనా కొట్టినప్పుడు ఏమైందంటే దోమ అనేది చేనులకు రావడం జరుగుద్ది. అందులో ఏంటంటే అది క్రిమి సంహారని మందు కాదు, అలాగే దోమకు సంబంధించింది కాదు, ఫంగిసైడ్ కూడా కాదు. అందుకోసం ఓన్లీ న్యూట్రిన్సే కాబట్టి కొంచెం స్వీట్ ఫ్లేవర్ రావడం జరుగుతుంది. అందువల్ల పక్క చేనులో ఉన్న దోమ కూడా మన చేనులో ఉండడం జరుగుతుంది. మన చేనులో ఉన్న దోమ కానీ ఎనీవే కీటకమైన సరే ఏదైనా సరే కానీ వృద్ధి చెందడం జరుగుద్ది. అట్లా కాకుండా ఇక్కడ నేను కాంబినేషన్ ఎందుకని ముందు చెప్పానంటే, ఇప్పుడు ఇక్కడ డైఫెన్థ్యూరాన్ అంటే పెగాసిస్ అండి, వేరే ఏముండదు. మన రైతులకు సింపుల్గా చెప్తాను. డైఫెన్థ్యూరాన్ అలాగే 2 టెక్నికల్తో కలిపి ఇది ఉండడం జరిగింది కాబట్టి దోమ అటాక్ కాదు, ఉన్న దోమను కూడా సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. ఇవి కనుక 2 ఇట్లా మన కాంబినేషన్లో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కింది ముడత పై ముడత అలాగే మనకు ఇగురుతో పాటు నల్లగా రావడం జరుగుద్ది. ఎనీవే ఒక 3-4 ఇంచులు పెరిగే అవకాశం ఉంటుంది. పెద్ద ఆకు ఇట్లా ఎడలు పాకు రాకుండా
మంచి సన్న ఎగురుతో మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోలు మన నుంచి మీరు కోరుకుంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, తోటి మిత్రులకు తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో బాయ్.